జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పట్టు చీర కొనిచ్చాడంట. పట్టు చీర పెళ్ళానికి తీసుకురాలేదు. సరే, పుండరీనాథానికి డ్రాయర్ అయినా తీసుకొచ్చారా మీరు? ఏ కలరు? పగిలిపోద్ది తలకాయ. అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఈ రోజు మీ పెళ్లి రోజక్క, మర్చిపోయి ఆవేశపడిపోతున్నావు. తాగొచ్చిందేమో. మీరు సీసాలో పోసి పెట్టారని నేను దించకుండా కొట్టాను మరి. వదినా. అయ్యో పాపం, వదినకి ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో ఇప్పుడు అర్థం అవుతుంది. బ్రో, రోజు కొనిపెట్టాల్సిన అవసరం లేదు బ్రో. ఇలాంటి స్పెషల్ రోజైనా ఏదో ఒకటి తీసుకురావాలి కదా. ఈ మాట మీకు కూడా వర్తిస్తుంది. పెట్టుకోండి, మీరు పుల్లలు పెట్టుకొని కొట్టుకుని చావండి. ఈ రోజు కేక్ కోసినట్టే. నీవు చిరాకు పడతావంటూ సంతోషంగా సరదాగా గడుపుదామనుకుంటే చీరతో మొదలైంది లంపటం. మా మమ్మీ లేదు అని హాసిని పేటరేగిపోతుంది అత్తయ్య. మీ అమ్మ ఏమైనా పుడింగా? రమ్మని చెప్పు. రమ్మనవయ్యా, ముందు రమ్మను. హాసినమ్మా వద్దు. టైం అయిపోతుంది. అల్లుడు తొందరగా కేక్ తీసుకురా అల్లుడు. కేక్ రెడీ. అల్లుడు పంపు తీసి కేకు హాసినమ్మకి తయారు చేసిందేంటి? భయపడకండి బాబాయ్. నీ పెళ్లి రోజే మా ఆయనకి వైకుంఠ ప్రాప్తి కలిగేలా ఉందని కంగారు పడుతున్నాడే. విశాల్ బ్రో స్పెషల్ ఆర్డర్ ఇచ్చి మరీ తెప్పించారనయ్య. అయితే అందరూ తినొచ్చు. ఆ, గానవి లేచిందా బాబు గారు? లేదు, గాయత్రియే ఆడుకుంటూ ఉంటే కేక్ కట్ చేస్తున్నారని చెప్పి తీసుకొచ్చాను. స్పెషల్ డే నీకా వదినికా హాస్? ఇంకా రావడం లేదేంటి? రెడీ అవుతూ ఉండుండొచ్చు. ఎంత రెడీ అయినా అంతే అని చెప్పి తీసుకురండి, కోసి పారేస్తాను. ఏం కోస్తావు? కేక్ అండి. నీ అంటారు. ఆగండి 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 ఆగండి. ఏమైంది వీళ్ళకి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.